ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దానివల్ల ప్రపంచానికి జరగబోయే నష్టం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. కానీ మన దేశంలో పతనమైతున్న, కుప్పకూలిపోతున్న వ్యవస్థలు, ఆ వ్యవస్థల మీద యుద్ధం చేస్తున్న వాళ్ళ గురించి అయితే ప్రస్తుతం మనం ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేవు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను కాపాడాలని చెప్పి ఫైట్ చేస్తున్న వాళ్ళకు కనీసం ఎక్కడ మద్దతు కూడా కనిపించడం లేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం 21 తర్వాత అయినా కనుక ముగుస్తుంది. ఆ ఫలితాలు అయితే అనుభవించాలి అందరూ, అది వేరే విషయం. మన దేశంలో వ్యవస్థలు కుప్పకూలిపోతూ ఉంటే దాని మీద మనం యుద్ధం చేయాల్సిన అవసరాన్ని, అత్యవసరాన్ని ఈ దేశ జనం కూడా గుర్తించడం లేదు. ఒకవైపు ఎన్నికల కమిషన్ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా అది ఒక బీజేపీ ఆఫీస్ లాగా తయారైపోయింది అని చెప్పి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అయితే నిన్నటి నుండి ఏకంగా నిరవధిక దీక్ష కూర్చున్నారు. నిరవధిక దీక్ష ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అది ఎక్కడా కనుక వార్త కూడా కావట్లేదు. నిరవధిక దీక్ష ఎప్పుడు ఎలా ముగిస్తారో తెలియట్లేదు. దాదాపు 1,20,00,000 మంది ఓటర్లను తీసేస్తున్నారట బెంగాల్లో. 64 లక్షల మంది తీసేశారట. మరో 60 లక్షల మందిని హోల్డ్ చేశారట, అవి తీసేస్తారట. అండ్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ఎవరైతే చనిపోయారని చెప్పి తీసేస్తున్నారో ఆ చనిపోయిన వాళ్ళందరితో పరేడ్ నిర్వహించబోతుంది మమతా బెనర్జీ. దుర్మార్గం, దారుణం. ఏడ వ్యవస్థలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసాం. అర్ధరాత్రి దయాలు వచ్చి ఎట్లా ఓట్లు వేసి అంత చర్చ జరిగితే ఎవరు కూడా అరే ఇది దారుణం, దుర్మార్గం, వ్యవస్థలు పతనమైపోతాయి, దీని మీద మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది అని ఎవరికి తోచలే. మన వాళ్ళు అధికారంలో ఉంటే చాలే అనుకున్నోళ్ళు, ఎదుటోళ్ళ మీద ద్వేషం నింపుకున్న వాళ్ళు, వీళ్ళకి తెలియట్లే ఈ ద్వేషం అనే పొరలు తొలగిపోతే ఎంత నాశనం అయిపోయారో అప్పుడే తెలుస్తుంది. ఈ దేశంలోని వ్యవస్థల మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆ యుద్ధం చేసే వాళ్ళకి కనీసం మనం మద్దతు కూడా ఇవ్వలేకపోతూ ఉన్నాం.